ఈ షాహిద్ డ్రోన్స్ తయారీ ఖర్చు కేవలం 15 లక్షల నుంచి 25 లక్షల లోపే. కానీ 35 కోట్ల రూపాయల ఇంటర్సెప్టర్ మిసైల్స్ వాడాల్సి వస్తుంది ఈ డ్రోన్స్ ని ఆపాలంటే. అది కూడా ఈ షాహిద్ డ్రోన్స్ అనేవి చాలా చిన్న సైజులో ఉండి ఈజీగా అటాక్ చేయగలవు. 1, 2 కాదు, గుంపులుగా ఒక తేనెటీగల గుంపు, హనీ బీస్ గుంపు ఎలా వస్తో అంత ఫాస్ట్గా అలా గుంపుగా వస్తాయి. కాబట్టి ఎన్ని ఇంటర్సెప్టర్ మిసైల్స్ పెద్ద పెద్దవి ప్యాట్రియాట్ లాంటి మిసైల్స్ వాడినా సరే అమెరికా కొన్ని అయితే లక్ష్యానికి చేరుతున్నాయి అనమాట. యాక్చువల్లీ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ఇలాంటి డ్రోన్సే వాడిందనమాట. యాక్చువల్లీ ఈ డ్రోన్స్ ఇరాన్ నుంచి రష్యా తీసుకుందని వినికిడి అనమాట. ఇక్కడ ఉక్రెయిన్ పైన కూడా ఈ డ్రోన్స్ చాలా వదిలింది. అప్పుడు ఉక్రెయిన్ దగ్గర ఎన్ని పెద్ద పెద్ద మిసైల్స్ ఉన్నా, ఇంటర్సెప్టర్ మిసైల్స్ ఉన్నా సరే ఈ డ్రోన్స్ ని ఆపడానికి చాలా మిసైల్స్ ఖర్చు అయిపోయాయి. చాలా మిసైల్స్ వాడాల్సిన పరిస్థితి వచ్చేది. దాంతో ఉక్రెయిన్ కూడా ఇంటర్సెప్టర్ డ్రోన్స్ ఇదే స్థాయిలో తయారు చేసింది. ఇదే విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ డొనాల్డ్ ట్రంప్ తో పంచుకున్నారంట. మనం చూస్తే మిడిల్ ఈస్ట్ ఏదైతే ఇరాన్ బ్రెయిన్ చైల్డ్ అయిన షాహిద్ డ్రోన్స్ ఉన్నాయో ఇవి అమెరికాకి తలనొప్పిగా మారాయంట. దాదాపు 15 లక్షల నుంచి 25 లక్షల ఖర్చుతో ఇరాన్ ఈ షాహిద్ డ్రోన్స్ ను తయారు చేస్తుంది. అయితే ఈ డ్రోన్స్ అమెరికా యొక్క పెద్ద పెద్ద మిసైల్స్ కూడా ఈ డ్రోన్స్ ని కనిపెట్టలేకపోతున్నాయి. ఒక్కోసారి కొన్ని డ్రోన్స్ మిగిలిపోతున్నాయంట, కొన్ని డ్రోన్స్ లక్ష్యాన్ని చేరి విచ్ఛిన్నం చేస్తున్నాయంట. అమెరికా యొక్క 40 కోట్లు 50 కోట్లు ఖర్చయ్యే ఇంటర్సెప్టర్ మిసైల్స్ కూడా ఈ షాహిద్ డ్రోన్స్ ని తట్టుకోలేకపోతున్నాయంటే, కొన్నిటిని పసిగట్టలేకపోతున్నాయంట.